పిల్లలు, మనం గత పీరియడ్లో చేతి వృత్తులు అంటే ఏమిటో, అదేవిధంగా బుట్టలు ఎలా తయారు చేస్తారో, వారు ఎదుర్కొనే ఇబ్బందులు ఏమిటో తెలుసుకున్నాం. ఈ పీరియడ్లో చేనేత వస్త్రాలు ఎలా తయారు చేస్తారో, వారు ఎదుర్కొంటున్న సమస్యలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ఒక చేనేత ప్రాంతం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ గ్రామమే తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో గల పోచంపల్లి గ్రామం. ఇక్కడ కార్మికులు ప్రత్యేకమైన ఇక్కత్, టై అండ్ డై చీరలు నేస్తారు. ఇక్కత్ బ్రాండ్ చీరలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. ఇక్కత్ అంటే నేతకు ముందే దారాలకు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో రంగులు అద్దడం. దీనిని బందిని లేదా పోచంపల్లి అని పిలుస్తారు. ఇక్కడ వాడే డిజైన్లలో 3 రంగులు కనిపించేలాగా చీరలు నేస్తారు. పోచంపల్లి చుట్టుపక్కల 100 గ్రామాలలో దాదాపు 10,000 కుటుంబాలు ఈ పని చేస్తున్నాయి. పోచంపల్లి చీరలకు ఉన్న ప్రత్యేకత వల్ల ఇక్కడి చీరలకు భారతదేశంలోనే మొట్టమొదటి పేటెంట్ రైట్ లభించింది. అంటే ఈ డిజైన్లు దేశంలో మరెవ్వరూ కూడా వాడడానికి వీలు లేదన్నమాట. చీరల తయారీలో వాడే పట్టుదారం, రంగులు, నూలు, జరి మొదలైనవి నేత కార్మికులు సొంతంగా తయారు చేయరు. వాటిని మార్కెట్ నుండి కొనుగోలు చేస్తారు. చేనేత కార్మికులు నేత కోసం వాడేటువంటి పరికరాలేమిటో ఒక్కసారి గమనిద్దాం. చేనేత కార్మికులకు కలపతో తయారు చేసిన సొంత మగ్గాలు ఉంటాయి. అవే నేతకు ప్రధాన పరికరాలు. మగ్గంతో పాటు కత్తులను, ఇతర పరికరాలను ఉపయోగిస్తారు. చీర నేయడానికి చేనేత కార్మికులు డిజైన్కు ప్రాధాన్యమిస్తారు. మీరు ఆ చీరను పరిశీలిస్తే దానిపై అంతర్లీనంగా ఉన్న అనేక డిజైన్లు కనిపిస్తాయి. ఈ ప్రత్యేకమైన డిజైన్ను మొదట గ్రాఫ్ కాగితం మీద వేసి దాన్ని బట్టి నూలుకు రంగు అంటకూడని చోట్ల కట్లు కడతారు. తరువాత రంగులో ముంచుతారు. ఆ విధంగా కార్మికులు ఈ పనిలో తప్పులు దొరలకుండా జాగ్రత్త పడతారు. తరతరాలుగా నేత కార్మికులు పనిచేయడం వల్ల అనేక కొత్త డిజైన్లను కూడా రూపొందిస్తున్నారు. చీరలు నేయడంలో దశలు. చీర నేయడంలో వివిధ దశలుంటాయి. మొదటిది పట్టుదారాన్ని వడకడం. తరువాత పడుగకు వాడే దారాన్ని ఆసుపోయడం. పేక దారాన్ని రాట్నం మీద కండెలకు చుట్టడం. దారం మీద డిజైన్ గుర్తులు వేసి రంగు అంటకుండా, అంటే తెల్లగా ఉండవలసిన చోట్ల రబ్బరు ముక్కలతో కట్టుకట్టి రంగులో అద్దుతారు. రంగులు వేయడానికి ఈ గుర్తులు సహాయపడతాయి. దారం పైన రంగులను అద్దడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.
ప్రతి రంగును అద్ది ఆరబెట్టాలి. రంగులు డిజైన్ల తర్వాత నేత కోసం మగ్గం మీదకు ఎక్కిస్తారు. దారానికి రంగులద్దడం. పట్టు దారానికి కట్లు కట్టి రంగులలో ముంచి దాన్ని ఆరబెడతారు. మళ్ళీ కట్లు విప్పి రంగు భాగానికి పైన కట్టుకట్టి మళ్ళీ రంగు అద్ది ఆరబెడతారు. ఈ విధంగా అనేక సార్లు చేస్తారు. దీన్నే టై అండ్ డై అని పిలుస్తారు. ఎరుపు గోధుమ రంగు ఛాయల మధ్యలో నలుపు తెలుపు రంగులు రావడానికి ఆలిజారిన్ రంగులను వాడతారు. దారాన్ని ఆముదం క్షారజలం మిశ్రమంలో నానబెట్టి కొంత సమయం తర్వాత ఆరబెట్టి ఆలిజరిన్ పేస్ట్లో ముంచి ఎరుపు రంగు వచ్చే వరకు ఉడకబెడతారు. నలుపు రంగు కోసం ఇనుపరజను వెనిగర్ కలుపుతారు. తరువాత పడుగదారం కోసం ఆరుబయట ఉడతలను నిలబెట్టి వాటిపైన దారాన్ని చుట్టి కుటుంబ సభ్యులందరూ కలిసి పనిచేస్తారు. పేకదారానికి ఏ విధంగా అయితే రంగులు అవసరం లేని చోట కట్లు కట్టి రంగులు అద్దారో ఆ విధంగానే పడగదారానికి కూడా కట్లు కట్టి దానిని రంగులో ముంచుతారు. కాస్తంత ఉడకబెట్టుతారు. ఇలా చేయడం వల్ల రంగు అనేది పోకుండా ఉండగలుగుతుంది. అయితే మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. మరింత బాగా పాఠాన్ని అర్థం చేసుకోవచ్చు. మనం తెలుసుకునే వ్యక్తి పేరు జగతయ్య. జగతయ్య అనేటువంటి వ్యక్తి పోచంపల్లిలో చీరలు నేసే పనిలో నిమగ్నమవుతాడు. జగతయ్యకి ఒక కుమారుడున్నాడు. అతడే మురళి. జగతయ్య భార్య, మురళి భార్య, ఇలా నలుగురు కలిసి చీరల్ని నేసే పనిలో ప్రతిరోజు నిమగ్నమవుతారు. అందరూ ఒకే రకమైన పని చేయకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పని సులభతరం అవుతుంది.
ఎన్ని చేసినప్పటికీ ఈ చేనేత కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. దాంట్లో మొదటిది మరమగ్గాల నుండి పోటీ. కొన్ని ఫ్యాక్టరీలలో గనక ఈ చీరలు నేసే పద్ధతిని మనం గమనిస్తే అక్కడ అనేక మంది కార్మికులు పనిచేస్తూ చాలా వేగంగా చీరలని తయారు చేస్తారు. అక్కడ కంప్యూటర్ సహాయంతో డిజైన్లు తయారు చేసుకొని సులభంగా వస్త్రాల మీద డిజైన్లు వేస్తారు. చేతితో వేయలేనటువంటి డిజైన్లని కంప్యూటర్ సహాయంతో వేయడం మూలంగా అవి చాలా అందంగా ఆసక్తిగా కనబడుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు ఎక్కువగా ఆ కంప్యూటర్ ఆధారంగా తయారైన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే కొనడానికి ఆసక్తి చూపెడతారు. ఎక్కువ మొత్తంలో వస్త్రాలని మరమగ్గాల ద్వారా నేయడం వల్ల అవి చాలా తక్కువ రేటుకే లభిస్తుంటాయి. పది రోజులు నేస్తే 800 వస్తాయి. 800లో ఒక అచ్చదిగించుకోవడానికి, అల్లు పడటానికి, కండ్లు చూడటానికి వాటికి 200 పోద్దండి. 600 ఉంటాయి. 600 వారానికి వస్తే వారం అంతా రావాలి, 10 రోజులు వస్తే 10 రోజులంతా రావాలండి. రోజుకు 100 రూపాయలు రాదండి. తినడానికి సరిపోవాలి. పిల్లలు చదువుకుంటున్నారండి, 2 ఆడపిల్లలు. నాకు ఆదాయం లేదండి, పరిశ్రమ పడిపోయింది మొత్తం. దీనికి ఏమీ ఆదాయం లేక ఎవరికాయలు బయట పనులకు వెళ్ళిపోతున్నారు. ఇదివరకు ఆదాయం తక్కువ ఉన్నప్పుడు పని ఎక్కువ ఉండేది. దానివల్ల ఇప్పుడు ఆదాయం పడిపోయింది, చేసేవాళ్ళు లేరు. ముసలోళ్ళు ముక్కలు చేయని వాళ్ళే దీన్ని పట్టుకుని ఉంటున్నారండి. అంతే. ఏమవుతుందంటే వాళ్ళు మనకి ముడి సరిగిస్తారు, బయట చేసుకున్నానికి దానికి డబ్బులు ఎగస్ట్ అయిపోతాయి. మాకు ఇచ్చేది 800 రూపాయలు ఇస్తారు. 800 200 రూపాయలు బయటికి పోతాయి. ఈ 600 రూపాయలతో మేము బతకాలంటే రోజుకి 100 రూపాయలు కూడా పడతాం. అది ఇంటిలో బతికి చేస్తే ఈ 600 రూపాయలు 3 రోజులు అవుద్ది, లేకపోతే అవ్వదు. లేదంటే 10 రోజులు పడవచ్చు, 15 రోజులు పడవచ్చు, వారం పట్టవచ్చు. అది పరిస్థితి, నేత పరిస్థితి. ఇక్కడ ఈ సాదాలు తప్ప వేరే దానికి ఎవరు వెళ్ళకుండా ఈ ఎంతసేపు సాదా సరికే చేపిస్తున్నారు. దీనికి పోనాళ్ళు పెంచి అమ్ముతారు, అమ్మినా సరే దీనికి కూలి పెంచరు. అయితే చీరలు నేసే ప్రక్రియ అంత సులభమైనది కాదు. మనం జగతయ్య కుటుంబాన్ని గనక ఆలోచిస్తే జగతయ్య కుమారుడైనటువంటి మురళి మాస్టర్ వీవర్స్ దగ్గర నుంచి 8 చీరలకు కావలసినటువంటి ముడి సరుకుల్ని ఒకేసారి తెచ్చుకుంటాడు. ఈ 8 చీరల్ని తయారు చేయడానికి జగతయ్య కుటుంబం ప్రతిరోజు 12 నుంచి 15 గంటల వరకు పనిచేస్తుంది. ఇలా పనిచేస్తే వాళ్ళు 50 రోజులలో కేవలం 8 చీరలు మాత్రమే తయారు చేయగలుగుతారు. ఈ 8 చీరల్లో ఒక చీరకి కేవలం వారికి అందేటువంటి మొత్తం 1200 రూపాయలు మాత్రమే. ఈ లెక్కన 8 చీరలకు వారు 9600 రూపాయలు మాత్రమే సంపాదించగలుగుతారు. 9600 2 నెలల కన్నప్పుడు మరి నెలకు వారు సంపాదించేదెంత? ఒక వ్యక్తిగా ఒక నెలలో సంపాదించేదెంత మీరే ఆలోచించండి. ఈ కాస్త డబ్బు మరి వీరి కుటుంబాన్ని ఎలా నడపగలుగుతుంది? ఇది చాలా పెద్ద సమస్యగా మనం గమనించవచ్చు. చేనేత రంగ పరిస్థితి దినదినగండంగా తయారైంది. పగలంతా కష్టపడినా కూడా చేనేత కార్మికునికి సాయంత్రానికి 100 రూపాయలు చేతిలోకి రావడం లేదు. దీంతో అనేక మంది ఈ రంగం నుంచి వైదొలుగుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఈ రంగం తెరమరుగవుతుందని చేనేత కార్మికులు అంటున్నారు. రెండవది మధ్యవర్తుల యొక్క సమస్య. పిల్లలు, మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ ఎప్పుడైనా వస్త్రాలు కొన్నప్పుడు ఎక్కడ కొంటారు? వస్త్రాలు తయారు చేసే వాళ్ళ దగ్గర కొంటారా లేదా షాపులలో కొంటారా? చూడండి పిల్లలు, మనం ఎప్పుడు కూడా వస్త్రాలు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్త్రాలని కొనుగోలు చేయలేము. ఈ రోజున మీరు వేసుకున్న దుస్తులు ఎవరు తయారు చేశారో మీకు తెలియదు. వస్త్రాలు తయారు చేసే వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి వినియోగదారులకు అమ్మే వారినే మనం మధ్యవర్తులు అని అంటాం. వీరు తయారు చేసే వారి దగ్గర నుంచి చాలా తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు వినియోగదారులకు అమ్మి అధిక లాభాలు గడిస్తున్నారు. నిరంతరం కష్టపడినటువంటి
కార్మికులకు ఎటువంటి లాభాలు అందకపోగా మధ్యలో వచ్చినటువంటి మధ్యవర్తులు మాత్రమే అనేకంగా లాభాలని గడిస్తున్నారు. ఈ మధ్యవర్తుల వల్ల చేనేత కార్మికులకి గిట్టుబాటు ధర దొరకడం లేదు. తరువాత వినియోగదారులు ఎటువంటి డిజైన్లు కోరుకుంటున్నారో, వారి అభిరుచులు ఏమిటో చేనేత వస్త్ర కళాకారులకు తెలియవు. కాబట్టి వీరు పాత రకం డిజైన్లను వేయడం వల్ల వినియోగదారులు వాటిని కొనుగోలు చేయలేకపోతున్నారు. తర్వాత మరో సమస్య మాస్టర్ వీవర్స్. వీవర్స్ అనంటే వస్త్రాలు తయారు చేసేవారు అని అర్థం. మాస్టర్ వీవర్స్ అనంటే వస్త్రాలు తయారు చేసేవారికి కావలసిన ముడిసరుకులను అందించి వస్త్రాలను తయారు చేయించుకునే వారిని మాస్టర్ వీవర్స్ అంటారు. మాస్టర్ వీవర్స్ సాధారణంగా చేనేత కార్మికులకు కావలసిన ముడిసరుకులైనటువంటి పట్టుదారం కానీ, జరీ కానీ, రంగులని, నూలుని సమకూరుస్తారు. అవి చేనేత కార్మికులకు ఇచ్చి వస్త్రాన్ని నేయమని చెబుతుంటారు. చేనేత కార్మికులు వస్త్రాన్ని నేసి ఆ వస్త్రాన్ని తిరిగి మాస్టర్ వీవర్స్కి ఇవ్వవలసి ఉంటుంది. దానికి ప్రతిఫలంగా మాస్టర్ వీవర్సు వీరికి కొంత కూలీని ఇస్తారు. మరి ఈ సమస్య నుంచి చేనేత కార్మికుల్ని బయట పడేయాలి అనంటే మన ముందరున్నటువంటి తక్షణ కర్తవ్యం ఏమిటి? ఇదివరకు ప్రభుత్వం తరపున నడిచేటువంటి, ప్రభుత్వము అదేవిధంగా చేనేత కార్మికుల యొక్క సహకారంతో నడిచే చేనేత కార్మిక సంఘాలు అనేవి ఉండేవి. వాటినే సహకార సంఘాలుగా మనము చెప్పుకోవచ్చు. అయితే ఇదివరకు చేతి వృత్తి కళాకారులు సహకార సంఘాల దగ్గర నుంచి తక్కువ ధరకే ముడిసరుకులు తెచ్చుకొని అధిక లాభాల్ని పొందేవారు. తరువాత వీరికి అవసరం వచ్చిన సమయంలో సహకార సంఘాలు అప్పులను కూడా ఇచ్చేవి. వీరికి బీమా ద్వారా ఆర్థిక సహాయం కూడా లభించేది. ఇంటి నిర్మాణానికి సొసైటీ నుంచి రుణం కూడా లభించేది. ఇలా చాలా వరకు ఉపయోగపడినటువంటి సహకార సంఘాలు ఈ రోజుల్లో పనిచేయడం లేదు. కాబట్టి ప్రభుత్వమే చొరవ చూపి ఈ సహకార సంఘాలని ప్రారంభించినట్లయితే చేనేత కార్మికులకు కొంతలో కొంతైనా లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత సమయంలో తెలంగాణలోని చాలామంది నేత పని వారికి సొసైటీల నుండి తగినంత పని లభించడం లేదు. ముడిసరుకు సేకరణలో, అమ్మకాలు, విధాన నిర్ణయాలలో చేనేత సహకార సభ్యులకు సొసైటీలు తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. మారుతున్న వినియోగదారుల అభిరుచుల మేరకు వస్త్రాల ఉత్పత్తికి సొసైటీలు, నేత కార్మికులకు అవకాశాలు కల్పించడం లేదు. మళ్ళీ మధ్యవర్తుల, వర్తకుల ఆధిపత్యానికి వాళ్ళు తలొగ్గవలసి వస్తుంది. చేనేత వస్త్రాల తయారీకి కావలసిన ముడి పదార్థాలు, వాటి మార్కెటింగ్ సౌకర్యాలను తెలంగాణలో మాస్టర్ వీవర్స్ మరియు వర్తకులు కల్పిస్తున్నారు. మాస్టర్ వీవర్స్ ముడిసరుకును సేకరించి చేనేత కార్మికులకు సరఫరా చేసి తయారైన బట్టలు వారు తీసుకుంటున్నారు. తర్వాత వారు టోకు వర్తకులకు అమ్ముకుంటున్నారు. చేనేత కార్మికులకు మాత్రం ఒప్పందం చేసుకున్న మేరకు వేతనం చెల్లిస్తున్నారు. చాలామంది మాస్టర్ వీవర్స్ నేతకు సంబంధించిన మగ్గాలు, పనిముట్లు, ముడి పదార్థాలు రుణాలపై అందిస్తున్నారు. కానీ తయారైన చీరలు ఇతర మాస్టర్ వీవర్స్కు అమ్మకూడదు. చేసిన పనికి కూలి నిర్ణయించి చెల్లిస్తారు. ఒకవేళ నేత కార్మికులు తమ ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రయత్నించినా తక్కువ కూలికి పనిచేసేవారికి పనిని అప్పగిస్తారు. నేత కుటుంబాలను ఈ దుస్థితి నుంచి కాపాడడానికి వారికి తగినంత పని కల్పించి మాస్టర్ వీవర్ల రక్షించాల్సిన బాధ్యత సొసైటీలపైన, అటు ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. చూశారా పిల్లలు, చేనేత కార్మికులు చూడడానికి రంగుల బట్టలని తయారు చేస్తున్నారు. మన ముందర కనిపిస్తున్న ఈ రంగులమయ జీవితం వారి మరమగ్గాలకు వెనుకలే ఉండదు. మనం లోతుగా ఆలోచిస్తే తప్పితే చేనేత కార్మికుల గురించిని అవగాహన మనం చేసుకోలేం. కాబట్టి ఇటువంటి వారి విషయంలో ప్రభుత్వమే చొరవ చూపి వాళ్ళని ఆదుకోవాలని మనందరము కాంక్షిద్దాం.